ఖమ్మం, వరంగల్, నల్లగొండ శాసన మండలి గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి రేపు 27వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికలలో వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గుజ్జల ప్రేమానందరెడ్డి గారు, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి గారు, మరో అనేక మంది 48 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధించాలి, సాధిస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం పైన గ్రాడ్యుయేట్స్ అంటే మినిమం ఒక ఆలోచన కలిగి విద్యాభ్యాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వీళ్ళందరూ కలిసి నిర్ణయాత్మకంగా తీసుకునేటటువంటి ఒక నిర్ణయంతోనే ఒక అభ్యర్థి ఎన్నికవుతాడు. అనేక శాసనసభ, పార్లమెంటు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పండితులు, పామరులు, వేలుముద్ర, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు అందరూ పాల్గొంటారు. కానీ ఇందులో కనీసం గ్రాడ్యుయేట్ అంటే ఒక డిగ్రీ హోదా కలిగినటువంటి అభ్యర్థులు ఎన్నిక కాబడతారు. డిగ్రీ చదివి ఉత్తీర్ణత సాధించి రిజిస్టర్ చేయబడినటువంటి వాళ్ళే ఓటర్లుగా నమోదై తమ తీర్పును వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఎన్నికలలో ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి తన నల్లగొండ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేయడంతో ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతుంది. ఇందులో గతంలో జరిగినటువంటి హోరాహోరీ అభ్యర్థులు కానీ లేరు. ఎందుకంటే గతంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, గుజ్జల ప్రేమానందరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు అనేక మంది అభ్యర్థులు నిలబడ్డారు. ఈసారి అందులో నిలబడ్డటువంటి వాళ్ళలో గుజ్జల ప్రేమానందరెడ్డి గారు, కేవలం తీన్మార్ మల్లన్న గారే ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఇద్దరు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకప్పుడు ఒక 50 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాలను వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే నేడు వరుసగా విజయ పరంపరతో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మధ్యన హోరాహోరీ పోటీ జరుగుతుంది. ఈ హోరాహోరీలో తీన్మార్ మల్లన్న గారు గతంలో పోటీ చేసి 2వ స్థానంలో ఉండడం కనుక ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలలో వామపక్ష భావాజలం కాంగ్రెస్కి ఉన్నటువంటి పట్టు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో 10కి 9 గెలిచి భద్రాచలం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే 10కి 10 శాసనసభ స్థానాలు గెలిచి బలం మీద ఉన్నటువంటి కాంగ్రెస్, నల్లగొండలో 12 స్థానాలకు 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, వరంగల్లో 12కి 10 గెలిచి కడియం శ్రీహరి గారు కూడా జాయిన్ కావడంతోనే 11 శాసనసభ స్థానాలతోనే బ్రహ్మాండమైనటువంటి బలంతోనున్నారు. ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ శాసనసభ్యులు కావడం ఇది తీన్మార్ మల్లన్న గారి కలిసి వచ్చేటటువంటి గొప్ప అదృష్టం. కానీ గుజ్జుల ప్రేమానందరెడ్డి గారు కూడా విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ నుంచి రాజకీయాలు చేస్తూ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి, గత ఎన్నికల్లో శాసన మండలి సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి మరలా పోటీ చేస్తున్నారు. కనుక విజయం కోసం ఇరువురు హోరాహోరీ చేస్తుంటే బీఆర్ఎస్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని, తెలంగాణ ఉనికిని కాపాడాలని, ప్రజలకు తెలియపరచాలని కేటీఆర్, హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో బ్రహ్మాండంగా వారి యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు తీన్మార్ మల్లన్న గెలవాలి, ఎందుకు ప్రేమానందరెడ్డి గెలవాలి, జరిగితే ఏమిటి? ఈ రెండు కూడా జాతీయ పార్టీలు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్నా, ప్రపంచం దేశాలలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టతలు కానీ, ఆర్థిక ప్రగతి కానీ నిలబడాలన్నా, చెప్పుకోవాలన్నా జాతీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల యొక్క ప్రాముఖ్యత స్వాతంత్ర ఉద్యమం కానీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ చాలా గొప్పగా పాల్గొన్నటువంటి అసువులు బాసిన అమరవీరుల యొక్క జిల్లాలు ఈ 3 జిల్లాలు. అందుకోసమని ఈ 3 జిల్లాలలో ఇచ్చేటటువంటి శాసన మండలి తీర్పు గొప్పగా, గౌరవంగా ఉండాలనేటటువంటిది ప్రజలు కోరుకుంటున్నటువంటి అభిప్రాయం. ఇందులో తీన్మార్ మల్లన్న అనేది ఏమిటంటే, నేను ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజా సమస్యల కోసం పనిచేస్తాను, గతంలో నేను అనేక ఇబ్బందులు పడ్డాను, నా మీద అనేక కేసులు పెట్టారు, అనవసరమైనటువంటి నన్ను బాగా ఏడ్పించి ట్రోల్ చేశారు, ఈ విధమైనటువంటి అభిప్రాయాలతో నేను జాతీయ పార్టీ
కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీ చేస్తున్నాను, నాకు మంచి బలం ఉంది. అందుకోసమని ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు కలిసికట్టుగా పనిచేసి వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, అందరూ ప్రజాతంత్రవాదులు అందరూ కలిసి ఐక్యంగా పనిచేసి నా విజయాన్ని ప్రజలుకి అందించాలని, శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకు, ప్రజా సమస్యలని పరిష్కరించే గొంతుకుగా పంపాలని ఆయన చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గుజ్జల ప్రేమానందరెడ్డి గారు దేశంలో సుస్థిరమైన పరిపాలన, శాంతివంతమైన పరిపాలనిస్తూ ప్రపంచ దేశాలలో భారతదేశం కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలోని 3 జిల్లాలలో వచ్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉత్సవాన్ని ఈ శాసన మండలి ఎన్నికలలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం గుజ్జల ప్రేమానందరెడ్డి అనే నన్ను గెలిపించాలని ఆయన చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువుల భాషను అమరవీరుల ఆశయాలను సాధిస్తామని గత 10 సంవత్సరాలు పరిపాలించిన మేము నిరుద్యోగులకు, రైతులకు, వ్యవసాయానికి, తాగునీరు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చేసినాం కనుక మమ్మల్ని గెలిపించాలి అని చెప్పి టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సభలు పెట్టి తమ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి వేరు. ఇక్కడ ఎన్డీఏ కూటమి 2 కూటములుగా భారతదేశం మొత్తం ఎన్నికల కురుక్షేత్రంలో దిగి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం జిల్లాలో, వరంగల్, నల్లగొండ జిల్లాలో కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒక పక్షాన, భారతీయ జనతా పార్టీ మరొక పక్షాన, ఒంటరిగా టీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. కనుక ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో అనేక ఎన్నికలలో తీర్పులను చూశారు, పార్టీలు చూసాయి, ఓటములను చూశారు, కష్ట నష్టాలను చూశారు. కానీ చరిత్రాత్మకంగా చూస్తే కాంగ్రెస్, కమ్యూనిస్టులకు, వామపక్షాలకు ఈ 3 జిల్లాలలో బలం కలిగి ఉంది. దానికి తోడుగా రాష్ట్రంలో అధికారంలో కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి నడుస్తుంది. ఎందుకంటే శాసనసభ్యులు మొత్తం 95% వారి పక్కమ్మటే ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగుతుంది. దానికి తోడు వామపక్షాలు బలంగా ఉన్నాయి. వారి యొక్క ప్రభావం ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్గా, ఎస్టీయుగా, పిఆర్టీయుగా ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా నిరుద్యోగ సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తమ బలాన్ని పెంచడానికి అవిరళంగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం నుంచి వచ్చిన గుజ్జల ప్రేమానందరెడ్డి పార్టీ పైన బలంగా ఆధారపడి ఉండటం, వామపక్షాలు కలిగినటువంటి ఈ 3 జిల్లాలలో ఓట్లని ఎంతవరకు ప్రభావితం చేసి గెలిపిస్తారు అనేటటువంటి సంశయం ఈ 3 జిల్లా ఓటర్లలో ఉంది. పశ్చిమ బెంగాల్ లాంటి, త్రిపుర లాంటి రాష్ట్రాలని ఒక అడుగు ముందుకేసి బీజేపీ ఆక్యుపై చేసుకోవడంతోనే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో కూడా ఒక గొప్ప మార్పు సంభవిస్తుందని బీజేపీ ఆశిస్తుంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ కూడా తమ శక్తి మేరకు కృషి చేస్తున్నారు. అనేక మంది గతంలో ఇక్కడ నుంచే టీచర్లు పొందినటువంటి వాళ్ళు, ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని అనేక రకాలుగా వ్యవసాయ రకంగా అభివృద్ధి చెంది సాగునీరు, తాగునీరు ఇచ్చి విద్యుత్ ఉత్పత్తి చేసి కనీసం అనేక పరిశ్రమలు స్థాపించి చక్కటి అవకాశాలు కల్పించినటువంటి, ప్రతి ఒక్కరికి పని కల్పించినటువంటి టీఆర్ఎస్ పార్టీని మరొకసారి చదువుకున్న శక్తులు గెలిపించి గొప్ప తీర్పునిస్తారనేటటువంటి అభిప్రాయం కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇంకా అనేక మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వారు పోటీ చేసి తమ వాణిని వినిపిస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలన్నీ చెప్పిన అబద్ధాలతోని ఇన్ని సంవత్సరాల నుంచి, 78 సంవత్సరాల నుంచి కాలం వెళ్ళబుచ్చుతున్నారు. కనీసం కొంత వర్గాల వారికి ప్రాతినిధ్యం కూడా లేదు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా చీకటి రోజులుగా కొనసాగుతున్నాయి. వీటిని ఎదిరించాలంటే మెజారిటీ కలిగినటువంటి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పునివ్వాలని కోరటం కొన్ని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు,
ఆర్టీసీ కానీ, విద్యుత్ కానీ, రెవెన్యూ కానీ, ఇంజనీరింగ్ కానీ, మండల్ డెవలప్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కానీ, వీటిల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయేతర, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ చదివి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కాంగ్రెస్కి, వామపక్షాలకి కొంత మేరకు బలం ఉన్నది. కానీ ఆ తీర్పుని ఏ విధంగా ఇస్తారు, వ్యక్తులుగా ఇస్తారా, పార్టీలుగా ఇస్తారా అనేటటువంటి ఒక నిర్ణయం ఈ నెల 27వ తేదీన తెలియబోతున్నది. కనుక ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీలు శాసనసభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల హోరాహోరీలో పాల్గొని తదనంతరం బై ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ 3 జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ స్థానంలో పాల్గొని విస్తృతంగా అయినటువంటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి అన్ని శాసనసభ స్థానాలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓటర్ లిస్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ క్యాడర్ పనిచేస్తుంది. మరి ఇందులో ఎవరు విఫలమవుతారు, ఎవరు సఫలమవుతారు, విజయం ఎవరిని వరిస్తుంది, ఇది ఎన్డీఏ కూటమిక, ఇండియా కూటమిక అనేటటువంటిది రానున్న కొద్ది రోజులలో జూన్ నెల 5-6 తారీఖులలో ఈ ఫలితాలు తెలిసిన రోజే తెలుస్తుంది.